ఉదయం ఇంటికి తాళం వేసి దేవుడి దర్శనానికి వెళ్లిన ఆ కుటుంబం సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు అదే ఇల్లు వారిని భయంతో వణికించింది. గుమ్మం దగ్గరకు రాగానే తాళం పగిలి కనిపించింది. మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణంలోనే బీరువాలు తెరిచి ఉండటం, సామాన్లు చిందరవందరగా పడుండటం చూసి షాక్కి గురయ్యారు. భక్తితో మొదలైన ఆ రోజు ఊహించని దొంగతనంతో ముగిసింది. అసలు దొంగలు ఎప్పుడొచ్చారు, ఇంట్లో ఎవరూ లేరని ఎలా తెలుసుకున్నారు? నెల్లూరు జిల్లా వింజమూరులో కలకలం రేపిన ఈ చోరీ వెనుక ఉన్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా వింజమూరు బీసీ కాలనీలో చోరీ జరిగింది. కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పు కృష్ణరాజు, పద్మ దంపతులు ప్రతిరోజులాగే ఇంటికి తాళం వేసి తమ పనుల్లోకి వెళ్లారు. ఆ రోజు మాలకొండస్వామి దర్శనం కోసం ఇంటి నుంచి బయలుదేరారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి మాటు వేసిన దుండగులు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. చుట్టుపక్కల ఎవరూ గమనించని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నేరుగా బీరువా వద్దకు వెళ్లి చోరీకి పాల్పడ్డారు. విలువైన వస్తువుల కోసం ఇంటిలో మొత్తం గాలించారు. బీరువాలోని సామాన్లన్నింటినీ బయటకు తీసి చిందరవందరగా పడేశారు. చివరకు 15,000 నగదు, 2 బంగారు ఉంగరాలు, 1 జత బంగారు కమ్మలు, 2 వెండి వస్తువులు అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు. పని ముగిసేసరికి ఇంట్లోకి దొంగలు వచ్చిన ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. సాయంత్రం దర్శనం ముగించుకుని ఇంటికి చేరుకున్న కృష్ణరాజు, పద్మ తాళం పగిలి ఉండడాన్ని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లోపలికి వెళ్లి చూడగా ఇల్లు మొత్తం చిందరవందరగా కనిపించింది. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందని నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. దుండగులు ఏ మార్గంలో వచ్చారు, ఏ ఆధారాలు వదిలి వెళ్లారు అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుంటున్న దుండగులు ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని తమ చేతివాటం చూపిస్తున్నారు. వింజమూరులో జరిగిన ఈ చోరీ కూడా అలాంటి ప్రణాళికాబద్ధ నేరమేనా, లేక స్థానికంగా ఇంటి కదలికలపై ముందే నిఘా పెట్టారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మాది మేము ఉదయాన్నే నిన్న మాలకొండకు 10 గంటలకు బయలుదేరిపోయినాము. బయలుదేరిపోతే ఈ అన్ని తాళాలు వేసుకొని పోయాము. తాళాలు వేసుకొని పోగానే మరి మేము వచ్చేళ్ళకి 5:30కి ఇంటికి వచ్చాను. ఈ టైంకి వచ్చేళ్ళకి ఈ తాళం పగలు కొట్టిండ్రు, ఇది చూసేళ్ళకి ఇది పగలు కొట్టిండ్రు. అప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకున్నాము, ఇట్లా సంగ సారి తాళాలు పగలు కొట్టిండ్రు అని. వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. ఏ సార్ నన్ను సార్ వాళ్ళు ఇద్దరు వచ్చిండ్రు. వచ్చి ఇట్లా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. ఇవాళ ఉదయాన్ని పోయి కలవమన్నారు. ఉదయాన్ని పోయి కలిసినాం. కలిస్తే వాళ్ళు ఏంది సార్ ఏమన్నాడంటే, సారు మధ్యాహ్నం వచ్చి చూస్తాం పామ అన్ని పోయిన ఇప్పిస్తాం, ఎడైనా తెచ్చిస్తాం పోమ్మా అన్నారు. వచ్చినా ఇంకా రావాలి. అమ్మ కోడలి బుట్టకమ్మలు పోయినాయి సార్. చిన్నపిల్లడి 2 ఉంగరాలు, 2 జతలు మొలతాళ్ళు, 2 జతలు ఈ కడియాలు, 15,000 డబ్బులు. నేను పుచ్చకాయలు అమ్ముకుంటాను సార్, జామకాయలు ఎట్లాంటివి. 15,000 బండి కిస్తీ కట్టుకున్నాం, అది పెట్టుకున్నాం. ఆటో కిస్తీ కట్టాలి. అవి వెళ్ళిపోయినాయి. ఎవరు తీసుకున్నారో తెలియదు. ఉదయాన్నే మేము వెళ్ళిపోయినాం. ఇంక జరిగింది ఏ టైం జరిగిందో తెలియదు. మేము వచ్చారు తాళాలు పగల కొట్టిండ్రు. నెల్లూరు బీసీ కాలనీ. నిన్న మేము ఉదయాన్నే మాలకొండకి వెళ్ళాం 9:30కి. మళ్ళీ రిటర్న్ 5:30 కల్లా వచ్చేసరికి తాళాలు మా ఇంట్లో తాళాలు పగల కొట్టున్నాడు. బెడ్రూమ్ తాళం, హాల్ తాళం 2 బాగా కొట్టేసుకున్నారు. మా కమ్మలు, 2 జతల గొలుసులు, మా ఆవిడ ఎండి గొలుసులు, 15,000 డబ్బులు పోయి పోలీసు వాళ్ళ ద్వారా మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే ముందు తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాల్ని తప్పించగలవు. ఇంటి కదలికల్ని అపరిచితులకు తెలియనివ్వకపోవడం, విలువైన వస్తువుల్ని సురక్షితంగా భద్రపరచడం, సాధ్యమైనంత వరకు సీసీటీవీలో భద్రతా ఏర్పాట్లు కల్పించుకోవడం అవసరం. ఎందుకంటే దొంగలకు కావాల్సింది కేవలం ఒక్క అవకాశం మాత్రమే. మన అప్రమత్తే అలాంటి నేరాలకు మొదటి అడ్డుకట్ట.